హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం ఒక దేవస్థానం కాదు, అది భక్తి, ఆధ్యాత్మికత, త్యాగం, విశ్వాసానికి నిలయంగా నిలిచిన పవిత్ర స్థలం. ఇక్కడ కొలువైన దండాయుధపాణి స్వామి అనే రూపంలో శివుని కుమారుడు మురుగన్కు కోట్లాది మంది భక్తులు తలవంచుతారు. రోజు వేలాది మంది ఈ గిరి దుర్గాన్ని అధిరోహిస్తూ తమ మనోభీష్టాలను స్వామి దర్శనంతో తీర్చుకుంటారు. అయితే ఇటువంటి పవిత్రమైన ప్రదేశానికి వెళ్లే ప్రతి ఒక్కరి మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అక్కడకు వెళ్ళినప్పుడు మామూలు ప్రవర్తనతో కాకుండా ఆధ్యాత్మికతతో నిండిన భక్తి శ్రద్ధతో ఉండాలి. ఎందుకంటే అక్కడ చేయరానివి చేసినట్లయితే అది కేవలం మనకు తప్పు కాదు, స్వామి మీదే అవమానం అవుతుంది. చాలామంది పళని వస్తూ సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీయడం, అల్లరి చేష్టలు చేయడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది ఆలయ పవిత్రతకు విఘాతం కలిగిస్తుంది. మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల మిగిలిన భక్తులకు అసౌకర్యం కలుగుతుంది. కొంతమంది భక్తులు అక్కడ శబ్దం చేస్తూ కుటుంబంతో పిక్నిక్కు వచ్చినట్లు ప్రవర్తించడం కూడా చేస్తూ ఉంటారు. ఇది తగదు. ఆలయం అంటే మనసు నిశ్శబ్దంగా ఉండే స్థలం. అటువంటి చోట ఆధ్యాత్మికంగా మనల్ని మానసికంగా శాంతికి దగ్గర చేసే విధంగా ఉండాలి. పైకి కొంతమంది పొగ తాగుతూ చెత్త వేసుకుంటూ వెళ్ళడం ఒక దురాచారం. అటువంటి ప్రవర్తన వలన ఆలయ పరిసర ప్రాంతాలు కలుషితమవుతాయి. ఇంకా కొందరు మోకాళ్లపై కిందకు జారుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తుంటారు. ఇది భక్తుల భద్రతకు కూడా హాని కలిగించే అవకాశం ఉంది. అది కాకుండా కొందరు అక్కడ గైడ్లుగా పేరు పెట్టి భక్తులను మోసపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి మాయల వాళ్ళ మాటలు నమ్మకుండా అధికారికంగా టికెట్లు తీసుకుని మాత్రమే ఆలయ దర్శనానికి వెళ్ళాలి. పాలని క్షేత్రం స్వామి పట్ల అగాధమైన భక్తి చూపే స్థలం. మనం అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో అన్నీ పరమేశ్వరుడి దృష్టిలో ఉంటాయి. అలాంటి ప్రదేశానికి వెళ్లే ముందు మనం కాదు, భక్తులం. కాబట్టి మన ప్రవర్తన, భాష, మనసు అన్నీ పవిత్రంగా ఉండాలి. అక్కడ చెత్త వేయకూడదు, ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, గైడ్లుగా ఉండే మోసగాళ్లను నమ్మకూడదు, దారి మధ్యలో స్నాప్లు తీయడం, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేయకూడదు. ఆలయానికి వెళ్ళడం అంటే కేవలం దర్శనం కోసం కాదు, మన ఆత్మను స్వచ్ఛంగా మార్చుకునే అవకాశంగా భావించాలి. పాలనలో ఉండే ప్రతి నిమిషం మనకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అది చెడిపోకుండా ఉండేందుకు మనం మెలకువతో ఉండాలి. మన మనసుతో, శరీరంతో, ప్రవర్తనతో, మాట్లాడే మాటలతో ప్రతి రూపంలోనూ భక్తి చూపాలి. కావున పళనికి వెళ్లే ముందు మనలను మనం చూసుకోవాలి. ఏదైనా చెడు చేష్ట, ఆలయ పరిరక్షణకు హానికరంగా ఉండే ప్రవర్తన మన వల్ల జరగకూడదు. ఎందుకంటే అది కేవలం మన తప్పే కాదు, ఒక ఆధ్యాత్మిక ద్రోహం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.